శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సంబంధించి పాలక మండలి అనేది గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 15 సంవత్సరాల కాలంలో మరి ఆ దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవాలని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే దక్షిణ అయోధ్యగా పిలువబడుతున్నటువంటి ఈ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనేది అనేక మంది భక్తులు ఇవాళ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి అన్నీ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కానివ్వండి, ప్రసాదం కానివ్వండి, అట్లాగే మిగతా ఏర్పాట్లు కానివ్వండి, వీటన్నిటిని పర్యవేక్షించే దాంట్లో కేవలం అధికారులు మాత్రమే చూస్తూ ఉన్నారు. అధికారుల పెత్తనం కూడా ఎక్కువయ్యి దానివల్ల కూడా ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పాలక మండలి అనేది అవసరం. తక్షణం పాలక మండలిని భద్రాచలం దేవస్థానం పరిధిలో ఏర్పాటు చేయాలి. డైరెక్టర్ని పాలక మండలిని వెంటనే ఏర్పాటు చేయాలన్న అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ భద్రాచలం దేవస్థానంలో అధికారులు అవినీతి పెరుగుతూ ఉంది, పెత్తనం పెరుగుతూ ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పాలక మండలి అనేది ఉంటే నిర్ణయాలు చేసే దాంట్లో కానివ్వండి, అలాగే భద్రాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలని మరి చర్చ చేసి ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు తీసుకునే దానికోసం అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణం భద్రాచలం దేవస్థానం సంబంధించినటువంటి పాలక మండలిని ఏర్పాటు చేసే దాంట్లో నూతనంగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరమైన చర్యలు చేపట్టాలి. ఈ భద్రాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కె బ్రహ్మచారి, సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని. భద్రాచలం రామాలయం భారతదేశంలోనే పేరెన్నికైనటువంటి దేవాలయంగా ఉంది. ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ సౌకర్యాల విషయంలో కానీ, రామాలయం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో నిర్ణయాలు చేయటానికి, దాన్ని పర్యవేక్షణ చేయటానికి 12 సంవత్సరాలుగా పాలక మండలి లేకుండా పోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భద్రాద్రి రామాలయానికి పాలక మండలిని నియమించాలి. దాంతోపాటు పాలక మండలి లేకపోవటం మూలాన రామాలయం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కానీ, ఇక్కడ సమస్యల విషయంలో కానీ, సౌకర్యాల విషయంలో కానీ ప్రభుత్వానికి విన్నవించేటువంటి దిక్కు కూడా లేనటువంటి స్థితి ఏర్పడింది. ఈ రకంగా ప్రభుత్వం నిధులు ఇచ్చే దాంట్లో వివక్షత, పాలక మండలి నియమించే దాంట్లో వివక్షత చూపుతూ ఉంది. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాలక మండలి నియమించి ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అట్లాగే ఇక్కడ రామాలయం నిర్వహణలో జరుగుతున్నటువంటి అనేక రకాల తప్పుల్ని, గందరగోళాలని ముగింపు పలికే విధంగా ఈ నిర్ణయాలు ఉండాలని చెప్పని కోరుతున్నాం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాద్రి రాముడిని అన్ని ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యానికి గురి చేసి భద్రాచలం ప్రాబల్యాన్ని లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నెల 22వ తారీఖు నాడు ఏదైతే అయోధ్య ఉందో అక్కడ రాముల వారి బాలరాముడి విగ్రహాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అందరికీ ఆహ్వానాలు పంపించి అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ భద్రాద్రి రాముడి పట్ల కూడా అటువంటి చర్యలు తీసుకొని ఈ దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా భద్రాద్రి ప్రాధాన్యత గురించి అక్కడక్కడ చెప్పడం మనం వింటున్నాం. కానీ కేవలం మాటలు గత ప్రభుత్వం చెప్పినట్టు 100 కోట్లు 1000 కోట్లని గత ప్రభుత్వం చెప్పినట్టు మాటలకే పరిమితం కాకుండా ఈ నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచల పట్టణానికి అభివృద్ధి కోసం, అదేవిధంగా రామాలయ అభివృద్ధి కోసం ఏదైతే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిందో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఉత్తర భారతదేశ అయోధ్యని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో, లేదా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదాద్రిని ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆ విధంగా భద్రాద్రి రామాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో పాలక మండలి అనేది లేకుండా ఉండడం వలన ఇవాళ రామాలయం అభివృద్ధికి నోచుకోని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే పాలక మండలిని నియమించి ఆ పాలక మండలి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని ఈ భద్రాద్రి అయోధ్యకు కూడా దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు, ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు వచ్చే విధంగా దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా, యాత్రా స్థలంగా, టూరిజం స్పాట్గా
చేస్తే ఈ భద్రాచలం కాస్త అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకొని వెంటనే పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము స్థానిక ప్రజలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.